హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ అండ్ లివింగ్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే కనుక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, రీసెంట్గా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి 20th February 2023న రిలీజ్ అయింది. పోస్ట్స్ వచ్చేసి కానిస్టేబుల్, ట్రేడ్స్మ్యాన్. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ మేల్ అండ్ ఫీమేల్ ఇండియన్ సిటిజన్స్. ఈ పోస్ట్కి బోత్ మేల్ అండ్ ఫీమేల్ సిటిజన్స్ అప్లై చేసుకోవచ్చు, అంటే మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 1284 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మేల్ క్యాండిడేట్స్కి 1220 వేకెన్సీస్ ఉన్నాయి, ఫీమేల్ క్యాండిడేట్స్కి 64 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ జాబ్స్కి శాలరీ వచ్చేసి పే మ్యాట్రిక్స్ లెవెల్ 3 ప్రకారం ఉంటుంది. 7th సిపిసి అంటే సెంట్రల్ పే కమిషన్. అంటే శాలరీ వచ్చేసి 21,700 నుండి 69,100 రూపీస్ వరకు ఉంటుంది. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. క్యాండిడేట్ విల్ అప్లై ఫర్ ఓన్లీ 1 పోస్ట్ ఆర్ ట్రేడ్. అంటే ఈచ్ క్యాండిడేట్ కేవలం ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. ఏ క్యాండిడేట్ హ్యాస్ టు అప్లై అగైన్స్ట్ వేకెన్సీస్ అలొకేటెడ్ టు హిజ్ ఆర్ హర్ హోమ్ ఆర్ డొమిసైల్ స్టేట్ ఓన్లీ. అంటే మీకు సంబంధించిన స్టేట్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. Candidates belonging to the physically handicapped category are not eligible to apply for this recruitment. అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదు. ఎగ్జామినేషన్ ఫీ అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్. Candidates belonging to unreserved EWS category or OBC category applying for recruitment to the post shall have to deposit 100 rupees. అంటే జనరల్ కేటగిరీ, EWS కేటగిరీ, OBC కేటగిరీ క్యాండిడేట్స్ 100 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ పే చేయాలి. దీంతో పాటు 47.20 రూపీస్ సర్వీస్ ఛార్జెస్ పే చేయాలి. మోడ్ ఆఫ్ పేమెంట్ ఎలా పే చేయాలి? నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు, క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు, లేదా నియరెస్ట్ ఆథరైజ్డ్ కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా పే చేయొచ్చు. ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, BSF సర్వింగ్ పర్సనల్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ. అంటే SC ST క్యాండిడేట్స్, BSFలో వర్క్ చేస్తున్న క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ విల్ బీ యాక్సెప్టెడ్ ఓన్లీ త్రూ ఆన్లైన్ మోడ్. ఓన్లీ ఆన్లైన్ ద్వారానే ఈ ఫీ పే చేయాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆర్ కండిషన్స్. బిట్వీన్ 18 to 25 ఇయర్స్. ఈ కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ వచ్చేసి 18 నుంచి 25 ఇయర్స్ లోపు ఉండాలి. ఫ్లెక్సిబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఫర్ SC ST OBC. అంటే 18 నుంచి 25 ఇయర్స్ వరకు ఉండాలని చెప్పుకున్నాం కదా, బట్ మీ కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. SC ST క్యాండిడేట్స్ అయితే 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 25 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇచ్చారు కదా, 25 + 5 అంటే 30 ఇయర్స్. అంటే 30 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 25 + 3 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ ఏముండాలి? కానిస్టేబుల్ కోప్లర్కి, కానిస్టేబుల్ టైలర్కి, కానిస్టేబుల్ వాషర్మ్యాన్, కానిస్టేబుల్ బార్బర్, కానిస్టేబుల్ స్వీపర్కి ఈ ఎలిజిబిలిటీ ఉండాలి. మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి, అంటే 10th పాస్ అయి ఉండాలి. మస్ట్ బీ ప్రొఫిషియంట్ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్. అంటే వాళ్ళు అప్లై చేసుకున్న ట్రేడ్లో ప్రొఫిషియంట్ అయి ఉండాలి. మస్ట్ క్వాలిఫై ట్రేడ్ టెస్ట్ ఇన్ ది రెస్పెక్టివ్ ట్రేడ్ కండక్టెడ్ బై రిక్రూట్మెంట్ బోర్డ్ వాళ్ళు కండక్ట్ చేసే ట్రేడ్ టెస్ట్లో వాళ్ళు క్వాలిఫై అవ్వాలి. అలాగే కానిస్టేబుల్ కుక్, కానిస్టేబుల్ వాటర్ క్యారియర్ అండ్ కానిస్టేబుల్ వెయిటర్కి ఈ క్వాలిఫికేషన్ ఉండాలి. మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి, అంటే 10th పాస్ అయి ఉండాలి. NSQF లెవెల్ 1 కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. NSQF అంటే నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఇందులో ఫుడ్ ప్రొడక్షన్ ఆర్ కిచెన్ ఫ్రమ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి లేదా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రికగ్నైజ్ చేసిన ఇన్స్టిట్యూట్స్లో కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. మేల్కి ఎలా ఉండాలి, ఫీమేల్కి ఎలా ఉండాలి అనేది. మెథడ్ ఆఫ్ సెలెక్షన్. ఈ జాబ్స్కి అప్లై చేసిన వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారు? ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్, దట్ ఈజ్ రిటన్ ఎగ్జామినేషన్. ఫస్ట్ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. రిటన్ ఎగ్జామ్ వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుంది. అందులో 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి UR కేటగిరీ, EWS అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ మినిమం 35% అన్న స్కోర్ చేయాలి. SC ST OBC క్యాండిడేట్స్ 33% స్కోర్ చేసినా సరిపోతుంది. ఈ ఎగ్జామ్ అనేది CBT అంటే కంప్యూటర్ బేసిక్ టెస్ట్ అయినా అయి ఉండొచ్చు, OMR బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయినా అయి ఉండొచ్చు.
రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో మొత్తం 4 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఆర్ జనరల్ నాలెడ్జ్. ఇందులో టోటల్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటాయి. సెకండ్ సెక్షన్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్. ఇందులో 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ సెక్షన్కి మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 25. థర్డ్ సెక్షన్ వచ్చేసి అనలిటికల్ యాప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ టు అబ్జర్వ్ ద డిస్టింగ్విష్డ్ ప్యాటర్న్స్ ఉంటుంది. అంటే యాప్టిట్యూడ్ ఉంటుంది, ప్యాటర్న్స్ని డిస్టింగ్విష్ చేయగలగాలి. ఇందులో టోటల్గా 25 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 25. లాస్ట్ సెక్షన్ వచ్చేసి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. అంటే హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ బేసిక్ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తారు. ఇందులో 25 క్వశ్చన్స్ ఉంటాయి, టోటల్ మార్క్స్ వచ్చేసి 25. ఈ ఎగ్జామ్ టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours. ఫస్ట్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ అని చెప్పుకున్నాం కదా. సెకండ్ ఫేజ్ ఏంటో చూద్దాం. సెకండ్ ఫేజ్లో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్స్ ఉంటాయి. ఇందులో రేస్ ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ 24 minutesలో 5 kilometers రేస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫిమేల్ క్యాండిడేట్స్ 8.5 minutesలో 1.6 kilometers రేస్ని కంప్లీట్ చేయాలి. ఈ టెస్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత డాక్యుమెంటేషన్ ఉంటుంది. అంటే డాక్యుమెంట్స్ని వెరిఫై చేస్తారు. డాక్యుమెంటేషన్ కంప్లీట్ అయిన తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఏ ట్రేడ్కి ఏ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఒకవేళ కోబ్లర్ సెలెక్ట్ చేసుకుంటే పాలిషింగ్ ఆఫ్ షూస్, హ్యాండ్లింగ్ టూల్స్, కటింగ్ ఆఫ్ లెదర్, రిపేర్ అండ్ స్టిచ్చింగ్ ఆఫ్ షూస్ ఉంటుంది. టైలర్కి టేకింగ్ మెజర్మెంట్స్ ఆఫ్ పర్సన్స్, కటింగ్ ఆఫ్ క్లాత్ అండ్ స్టిచ్చింగ్ ది యూనిఫామ్. అంటే పర్సన్స్ మెజర్మెంట్ తీసుకొని క్లాత్ని కట్ చేసి యూనిఫామ్ స్టిచ్ చేయాల్సి ఉంటుంది. వాషర్మెన్కి అయితే వాషింగ్ ఆఫ్ క్లోత్స్ ఉంటుంది. ఐరన్ ఆఫ్ కాకి, కాటన్ యూనిఫామ్, వులెన్ అండ్ టీసీ యూనిఫామ్. అంటే క్లాత్స్ని వాష్ చేసి కాకి, కాటన్ యూనిఫామ్ని, వులెన్ అండ్ టీసీ యూనిఫామ్ని ఐరనింగ్ చేయాల్సి ఉంటుంది. బార్బర్ హ్యాండ్లింగ్ ఆఫ్ టూల్స్, హెయిర్ కటింగ్ అండ్ షేవింగ్ ఉంటుంది. స్వీపర్ స్వీపింగ్ ఉంటుంది. క్లీనింగ్ ఆఫ్ టాయిలెట్స్ అండ్ బాత్రూమ్స్ ఎక్సెట్రా. కుక్, వాటర్ క్యారియర్, వెయిటర్కి ట్రేడ్ టెస్ట్ ఉండదు. అయితే వీళ్ళు ఇంతకుముందు చెప్పుకున్న విధంగా NSQF లెవెల్ 1 కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేశారు, ది క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఆల్ ది అబౌవ్ టెస్ట్ దట్ ఈస్ PST, PET, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్ అండ్ రిటర్న్ టెస్ట్ విల్ పుట్ త్రూ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్. అంటే పైన చూసాం కదా, ఆ టెస్ట్స్ అన్నీ కంప్లీట్ చేసిన వాళ్ళకి లాస్ట్లో డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే మెడికల్ టెస్ట్ ఉంటుంది. హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి. ది అప్లికేషన్ బై ది క్యాండిడేట్స్ మస్ట్ బి సబ్మిటెడ్ త్రూ ఆన్లైన్ మోడ్. ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ది ఫెసిలిటీ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి ఓపెన్డ్ ఆన్ BSF వెబ్సైట్. BSF వెబ్సైట్ నుండి అప్లై చేయాలి. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు కదా, rect.bsf.gov.in అని. ఈ వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలి. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 26 February 2023 ఎర్లీ మార్నింగ్ 12 o'clock నుండి. లాస్ట్ డేట్ వచ్చేసి 27/3/2023 midnight 12 వరకు. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీరు ఆ లింక్ ద్వారా అప్లై చేయొచ్చు. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.